మనం కొత్త రూల్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ స్టూడెంట్స్ తో స్టార్ట్ చేద్దాం. స్టూడెంట్స్ మీరు ఎవరైనా యూకే రావాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ నుంచి పిఎస్డబ్ల్యూ అంటే జనవరి 2027 నుంచి పిఎస్డబ్ల్యూ వచ్చేసి 18 months, ఇంతకుముందు 24 months ఉండేది, 2 years ఉండేది, 18 months చేశారు. అయితే మీ అందరూ తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు వచ్చి మంచి యూనివర్సిటీస్ లో కనుక చదువుకుంటే స్పాన్సర్షిప్ దొరికే ఛాన్స్ ఉంది. ఎందుకు స్పాన్సర్షిప్ ఇప్పుడు అంత కష్టమైపోయింది అంటే December 16th నుంచి ఎవరైనా సరే ఏ కంపెనీ అయినా సరే మిమ్మల్ని స్పాన్సర్ చేయాలి అంటే వాళ్ళు ఒక 32% ఎక్స్ట్రా పే చేయాలి. ఇప్పటి వరకు సంవత్సరానికి ఒక 1000 pounds వాళ్ళు పే చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి 1000 తర్వాత 32% పెరిగింది. 1000 కి 32% యాడ్ అయింది అంటే అరౌండ్ 1350 pounds, సంథింగ్ అరౌండ్ 1400 పే చేయాలి. అదే చారిటబుల్ ఆర్గనైజేషన్స్ లాంటివి కనుక మిమ్మల్ని స్పాన్సర్ చేస్తే వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ అనేది ఉంటుంది. వాళ్ళు ఒక 300-400 ఎంతో పే చేస్తే సరిపోతుంది. అంటే ఈ ఎంప్లాయర్ పే చేయాల్సినటువంటి ఫీజు ఏదైతే ఉందో అది పెరిగిందనమాట. అంటే ఆ ఎంప్లాయర్ మిమ్మల్ని 10 years ఉంచుకుంటే గానీ మీకు పిఆర్ అనేది, ఐఎల్ఆర్ అనేది రాదు. కాబట్టి మీ 10 years పాటు ఎంప్లాయర్ మీకు ఎన్హెచ్ఎస్, ఐహెచ్ఎస్, వాట్ ఎవర్ ద ఫీజెస్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కట్టి మీ వీసా ఫీజుతో సహా కట్టి మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో కాబట్టి ఏంటంటే మిమ్మల్ని స్పాన్సర్ చెయ్యాలి అంటే మీరు ఎంత వాల్యుబుల్ ఉండాలో ఆలోచించండి. ఒక ఎంప్లాయర్ కి 10 years మిమ్మల్ని మెయింటైన్ చేయటం, అదర్ దాన్ శాలరీ పక్కన పెట్టండి, రఫ్లీ 25,000 మినిమం అవుతుంది. బేర్ మినిమం. అంటే ముందు పెరుగుతా పోతే ఎంత పెరుగుతుందో చెప్పలేం కదా. ఇంతకు ముందు ఏంటంటే ఒక 5 years కాబట్టి మెయింటైన్ చేసేవాళ్ళు.